హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా ఫ్రై. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి మనం చూద్దాం. పల్లీలు, ఉప్పు, కారం, నువ్వులు, చిటికెడు పసుపు, క్యాప్సికమ్స్ 5, గరం మసాలా, ధనియాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ధనియాలు, కొబ్బరి. ఇవే అండి వీటికి కావాల్సిన ఐటమ్స్. ఇంకా మా ఛానల్ని ఎవరైనా నేను చేసే రెసిపీస్ మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసేసుకొని వేపుకోవాలి. ఓకే అండి, ఇవి వేగినవి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చల్లారాక. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెం అల్లం అండి, కొంచెం పసుపు, మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తాం అండ్ కొంచెం తగినంత సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ కూడా కాదు, 1 స్పూన్, 1 స్పూన్ చాలండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇది ఈ విధంగా కలుపుకున్నామండి. ఇందాక మనం వేయించుకున్నవన్నీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఓకే అండి, కొంచెం మగ్గింది కదా, 1 స్పూన్ అయితే కారం వేసుకుందాము. ఓకే అండి, మగ్గింది కదా. ఇప్పుడు ఇందాక పట్టిన పొడి వేసేసుకుందాం. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని దింపుకోవడమే అయిపోయిందండి. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ బాగానే ఉంటుంది. చపాతీకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి, మన ఇష్టము. గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.